ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం ఏమిటో తెలుసా? మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి దేవాలయమే. ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసం 30,000 నుండి 40,000 మంది భక్తులు వస్తుంటారు. అదే న్యూ ఇయర్ రోజున అయితే ఏకంగా 70,000 మంది పైగా ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా, ఎక్కువ మంది దర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానాన్ని పొంది, మరి ఇంత ప్రాముఖ్యత దక్కించుకున్న ఈ తిరుమల చరిత్ర ఏమిటి? ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు? ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు? ఈ ఆలయ ప్రత్యేకతలు, చరిత్ర ఏమిటి? ఈ పూర్తి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అంతేకాదు అసలు తిరుమలలో దేవుడు ఉన్నాడా లేడా అనే దాని గురించి కూడా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ ముత్తుకొల్లూరి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అసలు ఈ ఆలయం ఇక్కడ వెలవడానికంటే ముందు అసలు ఏం జరిగింది, పురాణాల్లో ఏమని ఉంది మొదటిగా చూద్దాం. కలియుగ కాలంలో త్రిమూర్తుల్లో అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వీరిలో ఎవరు గొప్ప దేవుడు తెలుసుకునేందుకు ఋషులు యజ్ఞం చేయమని నారదులు సలహా ఇచ్చారు. దానితో ఋషులంతా ఏకమై చివరకు సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తులను పరిశీలించేందుకు పంపుతారు. భృగు మహర్షి మొదటిగా దేవతలకు రాజైన ఇంద్రుడి దగ్గరకు వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోడు. దానితో భృగు మహర్షికి కోపం కలిగి ఇంద్రుడిని నిన్ను విశ్వమంతా అహంకారిగా సూచిస్తుందని శపించి వెళ్లిపోతారు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఒకలైన బ్రహ్మదేవుని దగ్గరికి వస్తాడు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకున్న 4 తలలతో ఒక తలతో వేదాలు పండించడం, 2వ తలతో ధ్యానం చేయడం, 3వ తలతో ప్రపంచాన్ని సృష్టించడం, అలాగే 4వ తలతో తన భార్య అయిన సరస్వతితో గడపడం వంటి వాటిలో జీవించి ఉండి భృగు మహర్షి వచ్చాడు అని మర్చిపోతాడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుని దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో శివుడు తన భార్య అయిన పార్వతితో కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమై ఉండి మహర్షిని పట్టించుకోడు. దానితో భృగు మహర్షి కోపానికి గురై శివుడిని నీవు ఎప్పుడు నిరాకార లింగంలో మాత్రమే పూజించబడతావు అని శపిస్తాడు. ఇక ఆ తర్వాత విష్ణువు దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో విష్ణు ఆదిశేషుపై లక్ష్మీదేవి వడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణు దగ్గరికి వచ్చినప్పుడు విష్ణు పాదాలు అనేవి మహర్షి వైపు ఉంటాయి. దాంతో మహర్షి విష్ణు పాదాలు తన వైపు ఉండడం చూసి అది చాలా అవమానంగా భావిస్తాడు. కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణు ఛాతిపై తన్నుతాడు. ఆ విధంగా మేల్కొని భృగుడు పాదాలకు మొక్కడం ప్రారంభించాడు. అలాగే భృగు మహర్షి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు. దాంతో సంతోషించి విష్ణుకు వ్రతం చేయమని ఋషులకు ఆదేశించాడు. కానీ భృగు మహర్షిని విష్ణువుని అలా ఛాతిపై తన్నడం అనేది దాంతో లక్ష్మీదేవికి పరోక్షంగా అవమానించినట్లయింది. దాంతో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వెంటనే వైకుంఠాన్ని విడిచిపెట్టి ఒక యువ ఋషిలా మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపై ఉన్న పురాతనమైన నగరం కార్వీర్ అనగా ఇప్పుడు కొల్వాపూర్ గా పిలబడుతున్న ప్రాంతంలో మారువేషంలో వచ్చి స్థిరపడుతుంది. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొల్వాపూర్ దేవతగా ఇక్కడ ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక మరోవైపు విష్ణు లక్ష్మీదేవి కోపంతో విడిచిపెట్టి వెళ్లిపోవడంతో అతనిని వెతకడానికి విష్ణు శ్రీనివాసుడు అనే మానవ రూపంలో మరి భూమిపైకి వచ్చేస్తాడు. లక్ష్మీదేవి కోసం ఎంతగానో వెతుకుతాడు. అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకదు. దాంతో అలసిపోయి చివరకు విష్ణు తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. శ్రీనివాసుడు చుట్టూ ఒక పెద్ద పుట్ట ఏర్పడుతుంది. మరోవైపు లక్ష్మీదేవి గమనించి తన కోసం విష్ణు జపించడాన్ని చూసి కాస్త ఎలా అయినా అతనికి సహాయపడాలని ఈ విషయాన్ని శివునికి, బ్రహ్మదేవునికి తెలిపి వారిని ప్రార్థిస్తుంది. దాంతో అప్పుడు శివుడు, బ్రహ్మ ఒక ఆలోచనకు వస్తారు. శివుడేమో ఆవుగా, బ్రహ్మేమో దూడగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు పశువుల మందులో కలిసిపోతారు. ప్రతిరోజు పశువుల మందుతో పాటు ఈ ప్రాంతానికి వచ్చి పుట్ట లోపల ఉన్న శ్రీనివాసుడు అనగా విష్ణుకి పాలు అందేలా పుట్టపై ఆవు పాలను పోస్తుంది. ఇలా ప్రతిరోజు చేయడంతో ఒకరోజు ఈ సంఘటనని అక్కడ ఆవుల కాపరి చూస్తాడు. దాంతో అతనికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొచ్చి ఆవుని కొట్టడానికి ప్రయత్నించగా ఇంతలోనే పుట్టల నుంచి శ్రీనివాసుడు చూసి ఆవులను కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలోంచి బయటకు వచ్చి అడ్డుపడతాడు. దాంతో ఆ కర్ర దెబ్బ అనేది నేరుగా విష్ణు తలకు తాకుతుంది. అదే శ్రీనివాసుడు తలకు తాకుతుంది. ఆ దెబ్బ విష్ణు తలపై నామంగా నేటికి కనిపిస్తుంది. తలకి బలంగా దెబ్బ తాకడంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతావు అని శపిస్తాడు. దాంతో అతను మరణిస్తాడు. ఈ వార్త రాజుకు చేరుతుంది. కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు. అక్కడ ఆవులు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించి అతను మారువేషంలో ఉన్న విష్ణు అని తెలియక రాజు ఆవును చంపేందుకు తన విల్లుని ఎక్కుపెట్టి బాణాలను వదులుతాడు. కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపేస్తాడు. అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావని శపిస్తాడు. దాంతో చోళరాజు ఒక్కసారిగా విష్ణు పాదాలపై పడి తన తప్పుని క్షమించమని ప్రార్థిస్తాడు. తన తప్పు తెలుసుకున్నందుకు విష్ణువు ఆ రాజుని క్షమించి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతురిని వివాహం చేసుకుంటా అని ఆ రాజుకి వరం ఇస్తాడు.
శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆయనకు ఆడపిల్ల దొరుకుతుంది. దానితో ఆ పాపకు పద్మావతి అనే పేరు పెట్టుకుని పెంచుతాడు. పద్మావతి చదువుకొని ఒక అందమైన మహారాణిలా ఎదుగుతుంది. ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్లినప్పుడు అతని తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టుపోయి ఒక మచ్చలాగా మారి ఆ దెబ్బను నీలా అనే యువరాణి చూసింది. దాంతో ఆ యువరాణి శ్రీనివాసుడికి మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతంగా జుట్టుని జత చేస్తుంది. దానితో సహాయానికి భక్తికి చెలించి కృతజ్ఞతలు తెలిపి ఆమెను దేవతగా మార్చి తన భక్తులు ఇక నుంచి జుట్టు కత్తిరించి దానం చేస్తారని దాన్ని మీరు స్వీకరించాలని ఆ యువరాణిని ఆశీర్వదించాడు. అందువలనే తిరుమల తిరుపతిలో తలనీలాలను సమర్పించేది. ఇక శ్రీనివాసుడు భూమిపైన కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజు అడవిలో వేటకి వెళ్లినప్పుడు అనుకోకుండా పద్మావతి దేవిని చూస్తాడు. పద్మావతి అనగా ఆమెవరో కాదు, ఆకాశరాజు కూతురు. అలా శ్రీనివాసుడు పద్మావతితో ప్రేమలో పడతాడు. దాంతో చివరికి వీరి ప్రేమ మహారాజు అంగీకరిస్తాడు. పద్మావతి మహారాజు కుమార్తె కనుక ఆమె వద్ద పెళ్లికి కావలసిన ధనరాశులు అన్ని ఉంటాయి. కానీ శ్రీనివాసుడు పేదవాడు అవ్వడంతో తన వద్ద ఏమీ ఉండవు. దానితో శ్రీనివాసుడు సంపదలకు దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడు ప్రార్థనలకు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నాణాల్ని శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చాడు. అవి తీసుకున్న శ్రీనివాసుడు ఈ అప్పుని ఇక నుంచి తన భక్తులు తనకు సమర్పించే కానుకల ద్వారా ఇస్తానని చెప్పాడు. అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు. ఇక చివరకు శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది. వివాహం తర్వాత వీరిద్దరూ తిరుమల కొండలకు తిరిగి వస్తారు. ఈ తిరుమల కొండలో చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తారు. ఇక వీరిద్దరు పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత వీరి పెళ్లి విషయం లక్ష్మీదేవికి నారద ద్వారా తెలుస్తుంది. దాంతో లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేందుకు శ్రీనివాసుడు దగ్గరకు వస్తుంది. అనగా తిరుమల కొండలకు వస్తుంది. దాంతో తిరుమల కొండలపై శ్రీనివాసుడికి లక్ష్మీదేవికి పద్మావతి దేవికి మధ్య గొడవలు జరగడంతో ఈ జరిగిన గొడవల కారణంగా శ్రీనివాసుడు రాయిగా మారుతాడు. తమ భర్త రాయిగా మారిపోవడంతో లక్ష్మీదేవి పద్మావతి దేవి కూడా తన భర్తతో ఎప్పటికీ ఉండాలని వారిద్దరు కూడా రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీదేవి ఏమో శ్రీనివాసుడి ఎడమ ఛాతి వైపున, పద్మావతి దేవి ఏమో శ్రీనివాసుడి కుడి ఛాతి వైపున ఉంటుంది. ఈ విధంగా తిరుమల కొండల్లో విష్ణువు అతని భార్యలు దేవుడి విగ్రహాలుగా మారి కొలవబడడం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని పురాణాల్లో మరో విధంగా కూడా ఈ చరిత్ర తెలవడం జరిగింది. ఇక విష్ణువు తన భార్యలు శిలగా మారిపోయాక వైఖానస అర్చకులు గోపీనాథ్ దీక్షితుల వారు వీరిని కనుగొని శ్రీవారి ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీది. ఈ తిరుమల ఏర్పడి దాదాపు 1500 ఏళ్లు దాటిందని చరిత్రలో ఉంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క తరం రాజులు రకరకాల రాజ్యాల నుండి వచ్చి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తూ మరింత అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేటి మన తరానికి ఎంతో వైభవంగా ఈ తిరుమల తిరుపతి ఆలయం రావడం జరిగింది. ఎందరో రాజుల నుంచి రాజకీయ నాయకులు సైతం ఈ ఆలయంలో పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు, విలువైన వస్తువులు సమర్పించుకున్నారు. 19వ శతాబ్ద సమయంలో అయితే కొండపైన శ్రీవారి ఆలయం విశాలమైన అద్దిరాంజి మఠం తప్ప ఇంకా ఏ ఇతర నిర్మాణాలు కలిగి లేదు. అలాగే అతి కొద్ది ఇళ్లు మాత్రమే ఈ సమీపంలో ఉండేవి. అలాగే కోతుల పెడత విపరీతంగా ఉండేది. అడవి పందులైతే కొండపైన మనుషుల మధ్య తిరుగుతుండేవి. అందువలన ఈ అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు కొండపైకి గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామ స్మరణం చేస్తూ కొండపైకి ఎక్కేవారు. చివరికి 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యం కోసం కొండ మీదికి వెళ్లేందుకు మెట్లు నిర్మించింది. ఆ తర్వాత 1933లో ఏర్పడిన టీటీడీ బోర్డు వారు 26 కోట్ల రూపాయలతో ఈ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 1980లో టీటీడీ బోర్డు వారు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి ఎలక్ట్రిక్ బల్బులను ఏర్పాటు చేశారు. ఇంకా ఈ తిరుమల దేవాలయం యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుకున్నట్లయితే దేవాలయంలో పూజ కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, మూలికలు వంటి పదార్థాలను తిరుమలకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి ప్రతిరోజు తీసుకొస్తారు. ఇక శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రం సౌండ్ వినిపిస్తుంది. ఇది స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినబడుతుందని పూజారులు తెలిపారు. ఇది వినే అవకాశం అనేది శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు లభించదు. ఇక గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందు మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కకుండా వెలుగుతూ ఉంటాయి. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది. ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఆశ్చర్యాన్ని కలిగజేసే విషయం. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ వెచ్చదనంగా ఉంటుంది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవులను రక్షించడానికి ఆ భగవంతుడు విష్ణువే స్వయంగా ఇక్కడ వెలిశారని భక్తుల విశ్వాసం. అందువలన ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ ఆలయంలో దేవుడు శ్రీనివాస, గోవింద, వెంకటేశ్వర బాలాజీ, తిరుపతి బాలాజీ అని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇక ఈ ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలలో ఉంది. ఈ వీడియో అంతా విన్నాక తిరుమలలో దేవుడు ఉన్నాడనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి. అంతేకాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. దిస్ ఇస్ ముత్తు కొల్లూరి సైనింగ్ ఆఫ్.